జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, డబ్బులు సరిపోవట్లేదని ఆలోచిస్తున్నారా, ఫ్యూచర్ గురించి భయపడుతున్నారా? అయితే మమ్మల్ని సంప్రదించండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు. ఈజ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. అంతేకాదు ఈయనకి 2 దశాబ్దాల పాటు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. మరి సార్తో మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడదాం. హాయ్ సార్. నమస్కారం. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ కిరణ్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. అండ్ సార్, ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వీటి వల్ల ఎలాంటి లాభాలు మనకు కలుగుతాయి, దీని గురించి మాకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు ఇది, ఆర్ ఏదో ఐన్స్టైన్ థియరీ, ఆర్ వీ నీడ్ నాట్ ఇన్వెంట్ ద వీల్ అగైన్. ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్ట్ ఇది. ఎలాగైతే మనం చూస్తున్నామో, ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో దే హ్యావ్ బికమ్ కోటీశ్వర్లు అయ్యారు. అదే మార్గాన్ని మనం కూడా ఫాలో అయితే వీ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్ విత్ జస్ట్ 2000 రూపీస్. సాధారణంగా అందరూ చేయొచ్చు 2000 రూపీస్. ఇవాళ రేపు 2000 చేయలేని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. అయితే సార్, ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది 2000 ఉండొచ్చా, లేకపోతే ఇంకా తక్కువ కూడా ఉండొచ్చా? తక్కువ కూడా ఉండొచ్చు అండి. ఈవెన్ 1000 నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఆర్ ఈవెన్ ఫ్రమ్ 500 దే కెన్ స్టార్ట్. మ్యూచువల్ ఫండ్ సిప్ ఈస్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఎ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ దట్. ఒక కామన్ మ్యాన్ యొక్క కళ, ధనవంతుడు కావాలనే కళ నెరవేరాలి అంటే మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇది ఒక సులువైన మార్గం. దీని ద్వారా ఇన్వెస్ట్మెంట్ కనుక చేయగలిగితే వాళ్ళు ధనవంతులు, లక్షాధికారులు, కోటీశ్వర్లు కూడా అవ్వచ్చు. ఉదాహరణకి ఒక 2000 రూపాయలు ఒక మిడిల్ క్లాస్ పర్సనే తీసుకుందాం. 2000 రూపాయలు నెలకి కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే వాళ్ళకి 20 సంవత్సరాల్లో 36 లక్షలు వస్తాయి. ఓకే. విత్ 17.43% CAGR. ఓకే. ఈ 17.43% గత 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ ఇచ్చింది, యావరేజ్ CAGR ఇచ్చింది. మన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 4.8 lakhs. అగెయిన్స్ట్ 4.8 lakhs వీఆర్ గెటింగ్ ఎ రిటర్న్ ఆఫ్ 36 lakhs ఇన్ 20 years టైం. ఇదే 25 years కనుక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మనకి 82 lakhs వస్తుంది. మన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 6 lakhs. అగెయిన్స్ట్ 6 lakhs వీఆర్ గెటింగ్ ఎ రిటర్న్ ఆఫ్ 82 lakhs. అంటే ఈ టైం పీరియడ్లో 6 lakhs అనేది ఒక చోట 30 అవుతుంటే, మరో చోట ఇంకొంచెం టైం పీరియడ్ పెరిగేటప్పటికి మనకి డబుల్ అవుతుంది. 46 lakhs పెరిగింది. అంటే అది డబుల్ ట్రిబుల్తో లెక్కలేసేది కాదు, ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్, ఇక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఎఫెక్ట్ అయింది. యాజ్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ టు యూ ఇన్ అవర్ ఎర్లియర్ వీడియోస్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇన్ మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇదే 27 years కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే 17.43% CAGRతో 1.13 crore ద ఇన్వెస్టర్ కెన్ అచీవ్. ఓవర్ టైం పీరియడ్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఎస్, అంత కోటీశ్వర్లు అవడానికి ఛాన్సెస్ ఉంది. క్లయింట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ 27 yearsలో 6.48 lakhs. ఓకే. 17.54 times ఇంక్రీజ్ అయింది. గ్రేట్ సార్. చూసారుగా, ఒక కామన్ మ్యాన్ విత్ జస్ట్ 2000 రూపీస్లో కోటీశ్వరుడు అవ్వచ్చు. క్లియర్ కనిపిస్తుంది అది. ఎస్. ఈ కాలంలో, సుదీర్ఘ కాలంలో 20 years అవర్ జర్నీ, 25 years ఆర్ 27 years జర్నీలో ఒక 4 times గవర్నమెంట్ మారచ్చు, మార్కెట్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. అవును సార్. ప్రతిసారి మార్కెట్ తగ్గినప్పుడల్లా వీ విల్ అక్వైర్ మోర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఓకే. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ రూపీ యావరేజింగ్ విల్ టేక్ ప్లేస్ ఫర్ అస్. సో దిస్ ఈస్ ద సెకండ్ ఫ్యాక్టర్. ఓకే. ఫస్ట్ వన్ ఈస్ కాంపౌండింగ్, రూపీ యావరేజింగ్. థర్డ్ ఫ్యాక్టర్ ఈస్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్. ఈ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ జరగటం వల్ల మన ఇన్వెస్ట్మెంట్ చాలా సేఫ్గా ఉంటుంది. ఓకే. నిజంగా సార్, అంటే ఇక్కడ ఈ మీరు చెప్పినట్టు ఆ కాంపౌండింగ్ పవర్ కానీ, ఎందుకంటే ఓవర్ టైం పీరియడ్ అది పెరుగుతూనే వెళ్తుంది. ఎంత పెరుగుతుందంటే ఒక నార్మల్ మ్యాన్ కోటీశ్వరుడు అవుతున్నాడు. అదేదో అబద్ధంలో కనిపించలేదు, క్లియర్గా కనిపిస్తుంది ఆ నిజం అనేది. అలాగే రూపీ కాస్ట్ యావరేజ్ కానీ, రకరకాల ఆర్గనైజేషన్లోకి వెళ్ళడం కానీ, ఇదంతా కూడా ఎక్కడ కూడా నష్టం కలిగించినట్టు కనిపించలేదు, పూర్తి లాభదాయకంగా కనిపిస్తుంది. ఎస్. అండ్ థ్యాంక్ యూ సార్, ఈ 3 విషయాల గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, ఒక కామన్ మ్యాన్ రిచ్ పర్సన్ ఎలా అవ్వాలి అనేది క్లియర్గా మాకు చూపించినందుకు. ధనవంతుడు కావాలి అంటే ఇదే ఒక సులువైన మార్గం. ట్రూ సార్. వ్యూవర్స్, మీరు మమ్మల్ని తప్పకుండా సంప్రదించండి. మీరు కోటీశ్వరులు అయ్యే కళ మా ద్వారా నెరవేరాలి అని నేను కోరుతాను. మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ సింప్లెస్ట్ వే టు బికమ్ వెల్తీ. మేము మీ అవసరాలని తెలుసుకుని, మీ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీని అర్థం చేసుకుని, మీకు గోల్ మ్యాప్ చేసి, మీరు ధనవంతులు అయ్యే మార్గాన్ని మేము నిర్దేశించి, we will ensure that you will become
crorepati's. Thank you. సో వ్యూయర్స్, చూసే ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. మీ గోల్ మీరు రీచ్ అవ్వాలనుకుంటే సార్ని కన్సిడర్ చేయండి. వాళ్ళని కన్సిడర్ చేస్తే మీ గోల్ ఎలా రీచ్ అవ్వాలనే మార్గం వాళ్ళు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ.